అతను తన పాఠశాలలో అత్యంత నిశ్శబ్దంగా ఉండే అబ్బాయి. ఎవరూ అతన్ని పట్టించుకునేవారు కాదు. కాని పాఠశాల మొదటి రోజునే అతను క్యాంపస్లోని అత్యంత అందమైన అమ్మాయి దృష్టిని ఆకర్షించాడు. ప్రిన్సిపాల్ వేదికపై ప్రసంగిస్తున్నప్పుడు అతను తన సైకిల్ను నెట్టుకుంటూ అక్కడికి చేరుకున్నాడు. తన స్థలం చాలా వెనుక ఉందని చూసి అతను సైకిల్ను ముందుకు తీసుకువెళ్లి పరుగెత్తి అందరికంటే ముందు నిలబడ్డాడు. తరువాత అతను తన చేతులు పైకెత్తి తన పొడవును కొలవడం ప్రారంభించాడు. ఉపాధ్యాయులందరూ ఆశ్చర్యంతో అతన్ని చూశారు. ఆ అందమైన అమ్మాయి కూడా ఈ విచిత్రమైన అబ్బాయిని చూడటం ప్రారంభించింది. కొద్దిసేపటి తర్వాత పాఠశాలలోని పిల్లలందరూ ప్రవేశ పరీక్ష రాయడానికి వెళ్లారు. కాని ఆ అబ్బాయి పరీక్ష దాదాపు ముగిసే సమయానికి తరగతి గదికి చేరుకున్నాడు. కేవలం 5 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. కాని ఆ అబ్బాయి అస్సలు కంగారు పడలేదు. అతను బహుశా పరీక్ష వదిలేస్తాడని ఉపాధ్యాయుడు అనుకున్నాడు. అయితే ఉపాధ్యాయుడు అతని కాపీని చూసినప్పుడు అతను ఏదో రాస్తున్నట్లు కనుగొన్నాడు. కాని శ్రద్ధగా చూస్తే అన్ని సమాధానాలు సరిగ్గా ఉన్నాయి. పేపర్ను సమర్పించే సమయం వచ్చినప్పుడు ఆ అందమైన అమ్మాయి అతను పరీక్షాపత్రంలో ఏమీ నింపలేదని చూసింది. ఆమె అతనికి గుర్తుచేసింది. కాని అతను పట్టించుకోలేదు. అతను నిర్లక్ష్యంగా పెన్ను తీసుకుని కొన్ని గుర్తులు వేసి పేపర్ను సమర్పించాడు. ఇప్పుడు ఆ అమ్మాయికి అతనిపై ఆసక్తి పెరిగింది. తరగతి తరువాత ఆమె తన బెస్ట్ ఫ్రెండ్తో ఇలా చెప్పింది. ఈ అబ్బాయి ఖచ్చితంగా ఒక మేధావి అయి ఉంటాడని. ఎందుకంటే ఆమె అతని కుడి భుజంపై చేయి వేసినప్పుడు అతను తలని ఎడమవైపు తిప్పాడు. ఆమె ఒక కాగితంతో అతని కుడి చెవిని తాకినప్పుడు అతను దానిని ఎడమ చేతితో తాకాడు. దీనికంటే విచిత్రమైన విషయం ఏమిటంటే సాధారణంగా ప్రజలు తమ గోళ్లు చూపించడానికి చేతులు తిప్పుతారు. కాని ఈ వాక్యం అసంపూర్తిగా ఉంది. మీరు ఈ కథనం యొక్క తదుపరి భాగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?